హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను వర్క్ చేసిన ఒక సూపర్ ఇండ్లు అయితే చూపిస్తానండి. వీళ్ళు మాత్రం సెలక్షన్ మాత్రం సూపర్తో చేసుకున్నారు. ఇక్కడ చూడండి, ఎంట్రింగ్లోనే మ్యాట్ టైల్స్ అంటారు దీనిని. ఇవి 12x18 మ్యాట్ టైల్స్ అండి. చాలామంది ఇప్పుడు మ్యాట్ టైల్స్ వాడుతున్నారు. ఈ మ్యాట్ టైల్స్ బదులు గ్లాస్ టైల్స్ వాడడమే బెటర్, ఎందుకంటే క్లీనింగ్ బాగుంటుంది, కాకపోతే లుక్ బాగా కనిపిస్తుంటుంది. ఈ లుక్ కోసం ఈ మ్యాట్ టైల్స్ వాడుతుంటారు. చూడొచ్చు ఎంత బాగుందో చూడండి. చూడడానికి దూరం నుంచి చూసినా బాగుంది, అద్దుకొచ్చి చూసినా బాగుంది. అలాగే ఇక్కడ గ్రానైట్ వాడాలి చూడండి, లపోత్రా. ఇప్పుడు చాలా మంది లపోత్రా గ్రానైట్ వాడుతున్నారు. దీని గురించి సపరేట్ ఒక వీడియో చేస్తాను. ఎక్సలెంట్గా ఉంది వర్క్ కూడా, చూడొచ్చు మీరు కూడా. అలాగే ఇక్కడ చూడండి, ఫిల్లర్స్ గేట్ ఫిల్లర్స్, మెయిన్ గేట్ కొద్దిగా డిఫరెంట్గా వేసినారు ఇక్కడ. నేను మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాను, అంటే ఇంతకుముందు వాడుతుంటారంట ఇట్లా. అంటే ఇది బాగుంది డిజైన్. అలాగే కింద పార్కింగ్ అయితే ఇంకా పెండింగ్ ఉంది. అలాగే ఇక్కడ చూడొచ్చు కిటికీలు గ్రానైట్. ఈ గ్రానైట్ వర్క్ ఎలా ఉందని కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నాకైతే గ్రానైట్ వర్క్ ఎక్సలెంట్గా అనిపించింది. చూడొచ్చు ఈ గ్రానైట్ కిటికీల గ్రానైట్ల గురించి సపరేట్ ఒక వీడియో చేస్తానండి. చాలామంది అడుగుతున్నారు నాకు పర్సనల్గా, దీని గురించి రేటు చెప్పమని చెప్పి ఒక వీడియో అయితే కవర్ చేస్తాను నేను. ఇది చూడొచ్చు 2x4 అండి. 4 ఇంచుల బార్డర్ వచ్చినాము. కింద 4 అడుగులు, తర్వాత ఒక బార్డరు, అలాగే మళ్ళీ 4 అడుగులు, మళ్ళీ పైన బార్డరు, పైన 4 అడుగులు ఇట్లా వేసిన నేను. సో మీరు ఏ డిజైన్ వేస్తే బాగుంటుందని చెప్పి మీరు కామెంట్ చేయండి. దీని గురించి ఇంకొక వీడియో సపరేట్ చేస్తాను. నేను వర్క్ చేసినందుకు ఎంత తీసుకున్నా అని చెప్పి సపరేట్ ఒక వీడియో చేస్తాను. సో అలాగే ఎంట్రింగ్ అండి, ఇది హాల్ అండి, మొత్తం అండి హాలు. సో చాలా మంది చూస్తున్నారు కానీ వీడియోస్ లైక్ చేయడం లేదు. లైక్ చేస్తే ఇట్లా మంచి మంచి కంటెంట్ నేను వర్క్ చేసినట్టు, నా వర్క్ చేసినట్టు మాత్రం తప్పకుండా మీరు చూడొచ్చు. మీరు కూడా ఇట్లా వర్క్ చేయించుకోవచ్చు. చూడొచ్చు చుట్టూ వచ్చి 2.5 ఇంచు పట్టి కట్టారండి వైట్. చూడొచ్చు ఎంత బాగుందో. అలాగే సైడ్ కూడా పట్టి 4 ఇంచుల పట్టి కూడా మోల్డింగ్ అనేది కొట్టారు. దుమ్ము ధూళి పడినా క్లీనింగ్ బాగా చేసుకోవచ్చు మోల్డింగ్ కొట్టుకుంటే. అలాగే పైన చూడండి పిఓపి, సింపుల్గా ఉంది డిజైన్. పిఓపి నాకైతే సింపుల్గా అనిపించింది. సైడ్ వాల్ పెయింటింగ్ కొడితే కన్నా సూపర్గా కనిపిస్తుంది. ఇది చాలా మంది డిజైన్ వేయించుకుంటుంటారు కాబట్టి సింపుల్గా ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ చూడండి, ఇది దేవుడి రూమ్. ఈ దేవుడి రూమ్ వచ్చి 2x4 టైల్స్ వాడామండి. 7 అడుగులు, కింద 4 అడుగులు, తర్వాత ఒక బార్డర్ వచ్చి గోల్డ్ కలర్ పట్టి, అలాగే మళ్ళీ 2 అడుగులు, ఆ తర్వాత గోల్డ్ కలర్ పట్టి, ఆ తర్వాత 1 అడుగు. నా వర్క్ ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి. సో దీని గురించి కూడా ఒక వీడియో కవర్ చేస్తాను. అలాగే ఇది డైనింగ్ అండి. ఈ మధ్యకాలంలో ఓపెన్ కిచెన్లు ఎక్కువైపోయినాయి. ఈ కిచెన్ అయితే సూపర్తో ఉంది. మీకు సపరేట్గా ఒక వీడియో కవర్ చేస్తాను. ఇది కూడా ఆ ఎలివేషన్ది, ఈ లోపల దేవుని రూమ్ది, బాత్రూమ్ది మళ్ళీ నెక్స్ట్ ఒక వీడియో కవర్ చేస్తాను. నేను ఎంత వర్క్ చేసిన అనేది చూడండి. సో ముఖ్యంగా నా వర్క్ ఎలా ఉందనేది తప్పకుండా మీరు కామెంట్ చేయండి. చూడొచ్చు అలాగే గ్రానైట్ వర్క్ కూడా బాగుందండి. కొద్దిగా క్లీనింగ్ లేదు. వీళ్ళు డిజైన్స్ సెలెక్షన్ చేసుకోవడం మాత్రం బాగా సెలెక్షన్ చేసుకున్నారు. ఏ దానికి ఏ సెలెక్షన్ చేసుకోవాలో అదే సెలెక్షన్ చేసుకున్నారు. కొంతమంది అయితే ఏదో సెలెక్షన్ చేసుకున్నాం అన్నట్టుగా సెలెక్షన్ చేసుకుంటారు అంతే. ఇక్కడ వచ్చి ఫుడ్ ఐటమ్ పెట్టేదానికండి ఈ గ్రానైట్కి. ఇంకా ఇక్కడ కొద్దిగా వుడ్ వర్క్ వస్తుంది, ఫిల్లర్ వస్తుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు డైనింగ్ దగ్గర కూడా పిఓపి చేపించారు. అలాగే ఇక్కడ కూడా కొద్దిగా పట్టీలు మాదిరిగా వేసినారు, వైట్ 1 ఇంచు బాగుండదు చూడ్డానికి లుక్. అలాగే ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్లో కూడా పిఓపి అయితే బాగుంది డిజైన్. సెల్ఫ్లు కూడా ఎక్కువ పెట్టుకోకుండా తక్కువ పెట్టుకున్నారు. అలాగే బాత్రూమ్ చూడొచ్చు. ఇది 2x4 టైల్స్ వాడినామండి. చెప్తున్నాం కదా, ఇప్పుడు యాడ్ చేసిన 2x4 టైల్స్ ట్రెండింగ్ అని సూపర్తో ఉంది. ఇది వచ్చి డార్క్ వచ్చి 4 అడుగులు వేసినాము. అలాగే వైట్ వచ్చి 4 అడుగులు వేసినాము. పైన వచ్చి 3 అడుగులు వేసినాం డార్క్. నా వర్క్ ఎలా ఉందని కామెంట్ చేయండి తప్పకుండా. సో చూడొచ్చు ఎంత బాగుందో. ఈ కింద వచ్చి
2x4 టైల్స్. దీని గురించి అయితే సపరేట్ ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. దీనికి 2x4 టైల్స్ అవసరమా అది సపరేట్గా ఖచ్చితంగా ఒక వీడియో అయితే కవర్ చేస్తాను. ఇక్కడ మాకు కొద్దిగా ప్రాబ్లం వచ్చింది, అది ఎందుకు వచ్చింది అనేది కూడా ఆ వీడియోలో కవర్ చేస్తాను. నేను చూడొచ్చు గ్రానైట్ వర్క్, టైల్స్ సెలెక్షన్ అంత బాగుంది నాకు. మరి లాస్ట్కి పెయింటింగ్ వర్క్ ఎలా ఉంటుంది అనేది అప్పుడు ఒక వీడియో కవర్ చేస్తాను నేను. ఇక్కడ కూడా చూడొచ్చు ఎంత బాగుంది చూడండి పిఓపి. అలాగే కింద ఫ్లోరింగ్ కూడా ప్రతి ఒక్కటి నాకైతే ఈ బిల్డింగ్ సింపుల్గా బాగా నీట్గా దగ్గరుండి కట్టించుకున్నారు ఓనర్స్. ఇది ఒక్కసారి కట్టించుకున్నప్పుడు ఇట్లా కట్టించుకోవాలి ఇంట్లో. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, ఇది బాత్రూమ్ కూడా. ఎక్కడే కానీ మీకు ఫ్లవర్స్ అనేవి కనపడ చూడండి. ఇది చాలా మంది అందుకని చెప్పింది వీళ్ళ సెలెక్షన్ సూపర్తో ఉందని. ఫ్లవర్లు, బొమ్మలు ఇట్లా చెట్లు ఏదో తిక్క సెలెక్షన్ చేసుకుంటారు చాలా మంది. వీళ్ళు మాత్రం కొద్దిగా డిఫరెంట్గా సెలెక్షన్ చేసుకున్నారు చూడండి. కింద వచ్చి 3